వడ్డెర కమ్యూనిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఒర్సు తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో వడ్డెర సమాజానికి సరైన గౌరవం దక్కిందన్నారు. నేడు వడ్డెరలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారి ఆర్థికాభివృద్ధికి కార్పొరేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు ఓసు తిరుపతి, వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిటీ వడ్డెర. గత 50 ఏళ్ల నుంచి మా వడ్డెరలో అన్ని విధాలుగా వెనుకబడిపోయినాం. మా వడ్డెర జాతి సమాజ శ్రేయస్సు కోసం, సమాజం కోసమే శ్రమించి, ఎందుకంటే ఆధునిక యంత్రాలు లేని రోజులలో మేము ఎక్కడ రోడ్లు ఉంటే అక్కడ గుడిసెలు వేసుకొని, గుడాలు వేసుకొని, బండలు కొట్టి రోడ్లు వేసాం. చదువుకోవడానికి బళ్ళు కట్టాం. మేము నీళ్లు తాగడానికి బాయిలు తవ్వాం. వ్యవసాయానికి ఆధునిక ప్రాజెక్టులు కట్టాము. మేము వడ్డెర్లు లేనిదే దేశం మనగా లేదన్నట్టుగా ప్రతి శ్రమలో వడ్డెర్లమే ఉన్నాం, శ్రమించి పనిచేసాం. కానీ ఆనాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప మమ్మల్ని గుర్తించి మాకు సరైన ప్రాతినిధ్యం కల్పించట్లేదు. గత 50 ఏళ్ల నుంచి అయ్యా మేము విద్యాపరంగా వెనకబడి ఉన్నాం, మేము ఆర్థికంగా బాగా వెనకబడిపోయినాం, మా కులవృత్తులు అడగట్టిపోయినాయి, మా కులవృత్తులన్నీ ధనికుల చేతుల్లో పోయినాయి. కనీసానికి మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కులానికి ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కొంత బడ్జెట్ కేటాయించి మా కులానికి లోన్లు ఇస్తే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని మా జాతి బతకాన్ని గత 50 ఏళ్ళ నుంచి కూడా మొరబెట్టుకుంటున్నాం. ఆ మొర ఇవ్వాలా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆలకించి వారి రోజు మాకు వడ్డెర ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, నిన్న ప్రకటించారు. దానికి మా వడ్డెర కులబిడ్డ అయిన గుంజే రేణుక గారిని నల్గొండ జిల్లా ఎక్స్ జడ్పీటీసీ మంచి